అది నవంబర్ మాసం. ఒక గొల్లభామ నేలమీద కూర్చుని గడ్డి తింటోంది. అబ్బబ్బబ్బా, జీవితం చాలా బాగుంది. ప్రతిరోజు పచ్చిగడ్డి తినడం, ఇంకా రోజంతా హాయిగా అలా తిరుగుతూ మజా చేయడం. తను చాలాసేపటి వరకు గడ్డి తినింది. ఇంకా మిగిలిన గడ్డిని పడేసింది. అప్పుడు ఒక పావురం తన దగ్గరకొచ్చి ఆగింది. అయ్యయ్యో, ఏం చేస్తున్నావు నువ్వు ఎంత గడ్డి తినగలవో అంతే తెంపాలి కదా. ఇప్పుడు మిగిలిపోయిన గడ్డి రాత్రి లోపల దానంతటా అది ఎండిపోతుంది కదా. గడ్డి దానంతటదే పెరిగింది. నువ్వేమైనా పెంచావా ఏంటి? నువ్వెందుకు అన్ని మాటలు అంటున్నావు? నేనెప్పుడూ ఇలానే చేస్తాను. అలా చెప్పి గొల్లభామ ఆకాశంలోకి ఎగిరిపోయింది. పెద్ద చెప్పడానికొచ్చాడు తెంగరదవా. తను కొంతసేపటి వరకు అలా ఎగురుతూనే ఉంది. ఇంకా అప్పుడు తనకి భూమి మీద ఒక ఎర్రటి టమాటో కనపడింది. ఓరి దేవుడో, టమాటో! తను టమాటా దగ్గరకు వెళ్ళింది. ఇంకా దాన్ని చూస్తూ ఆనందపడుతూ పాట పాడ్డం మొదలుపెట్టింది. ఈ టమాటో చాలా బాగుంది. టమాటో చాలా బాగుంది. టమాటో చాలా బాగుంది. అప్పుడది వెంటనే టమాటా దగ్గరకు వెళ్ళి దాన్ని తినడం మొదలుపెట్టింది. దీని టేస్ట్ ఎంత బాగుందో అసలు. చాలా రుచికరంగా ఉంది. అలా తింటూ తింటూ తను సగం టమాటోని పూర్తి చేసింది. ఇంకా అప్పుడే 6 చీమలు అక్కడకు వచ్చాయి. అయ్యో, ఏం చేస్తున్నావు నువ్వు మా టమాటోని తినేశావు. మీ టమాటోనా? ఇది ఇక్కడే నేల మీద పడి ఉంది. అయ్యో, అలా కాదు అన్నా. ఈ టమాటోని ఇక్కడికి నేను తీసుకొచ్చాను. అప్పుడే నా కాలికి దెబ్బ తగిలింది. అప్పుడు మేము దాన్ని ఎత్తలేకపోయాము. అందుకే నేను ఇంకో 2 స్నేహితుల్ని తీసుకురావడానికి వెళ్ళాను. మేమిక్కడికి వచ్చేలోపు నువ్వు దీన్ని మొత్తం తినేశావు. అయ్యయ్యో, నన్ను క్షమించు. సగం నేను తినేశాను. ఇంకా ఈ మిగిలిన సగాన్ని నేను మీ ఇంటి వరకు తీసుకొస్తాను. ఈ టమాటోని మేము ఈరోజు తినడానికి తీసుకెళ్లట్లేదు. చలికాలం వస్తుంది కదా. ఇంకా చలికాలంలో మేము ఆహారం కోసం వెతికినా ఎక్కడా దొరకదు. అందుకే మేము ఇప్పటి నుంచి ఆహారాన్ని నిలువపరుచుకుంటున్నాము. ఒకవేళ మేము తినేసిన టమాటోని తీసుకువెళ్ళినా కూడా ఇది రాత్రిలోపే పాడైపోతుంది. ఇది మాకు దేనికి పనికిరాదు. ఏమన్నావ్? చలికాలం కోసం ఇప్పటి నుంచేనా? అవును, మేము చలికాలం కోసం ఆహారాన్ని నిలువపరుచుకుంటున్నాం. ఎందుకంటే అంత చలిగాలుల్లో గత ఏడాది ఎన్నో జంతువులు చచ్చిపోయాయి. సరే, నువ్వు నన్ను టమాటో చెట్టు దగ్గరికి తీసుకెళ్ళు. ఈ ఒక్కదానికి బదులు 2 టమాటోలు మీ ఇంటి దగ్గరికి తీసుకొస్తాను. అది విని చీమలు సంతోషించాయి. ఇంకా గొల్లభామ అన్నింటితో పాటు టమాటో చెట్టు దగ్గరకు వచ్చింది. తను ఒక్క దెబ్బ వేసి 2 టమాటోలను నేల మీద పడేసింది. చూడండి, నేను ఒక్కడనే దీన్ని ఎలా ఎత్తుతానో. గొల్లభామ ఆ టమాటోని ఎత్తడానికి ప్రయత్నించింది. కాని టమాటో చాలా బరువుగా ఉంది. అయ్యో, ఇది చాలా బరువుగా ఉంది. ఇప్పుడు ఈ రెండింటిని మీ ఇంటికి నేను ఎలా తీసుకురావాలి? ఇది విని చీమలు వాటి నోళ్లను వెళ్లబెట్టాయి. అప్పుడే గొల్లభామకి ఒక ఆలోచనొచ్చింది. నేను వాటిని ఎత్తలేనేమో, కానీ దాన్ని తోసుకుంటూ నేను ఎక్కడికైనా తీసుకెళ్లగలను. అలా చెప్పి గొల్లభామ గాల్లోకెగిరింది. తను టమాటోని 2 చేతులతో నెట్టడం మొదలుపెట్టింది. ఇంకా టమాటో ముందుకు వెళుతూ ఉంది. అయ్య బాబోయ్ అన్నా, ఇది చాలా మంచి ఆలోచన. ఇంకా గొల్లభామ తన చేతులతో ఆ టమాటోని నెట్టుకుంటూ చీమల పుట్ట దగ్గరకు తీసుకొచ్చింది. రెండోది కూడా తీసుకొస్తాను, మీరిక్కడే ఉండండి. తను మళ్లీ గాల్లోకి ఎగిరింది. ఇంకా 2వ టమాటోను కూడా అదే విధంగా వాటి పుట్ట దగ్గరకు తీసుకొచ్చింది. ధన్యవాదాలు అన్నా. అప్పుడు చీమల రాణి ఇలా అంది. అన్నయ్య, మీకైతే ఈ పని చాలా సులువు. నువ్వు కూడా చలికాలం కోసం ఇప్పటినుంచి ఆహారాన్ని జమ చేసుకోవడం మంచిది. ఈసారి చాలా మంచు కురిసే సూచనలున్నాయి. నేల అస్సలు కనపడనంత విధంగా కురుస్తుందంట. అప్పుడు నువ్వు చాలా ఇబ్బంది పడతావు. సరే, కానీ మీ అందరూ మీ పని చూసుకోండి. నేను ఎగురుకుంటూ ఎక్కడికైనా వెళ్ళగలను. ఇక్కడ కాకపోతే వేరే ప్రదేశానికి నేనే నా ఆహారాన్ని సంపాదించుకుంటానులే. అలా చెప్పి ఆ గొల్లభామ అక్కడ్నుంచి ఎగిరిపోయింది. కొన్ని రోజుల్లోనే చీమలన్నీ చాలా ఆహారాన్ని భద్రపరిచాయి. అవన్నీ వాటి పుట్టలో కూర్చున్నాయి. అప్పుడే కొన్ని చీమలు అక్కడికి వచ్చాయి. పదండి, మీరందరూ వెంటనే ఈ పుట్టని ఖాళీ చెయ్యండి.
అయ్యో, మేము చాలా కష్టపడి ఈ ఆహారాన్నంతా భద్రపరిచాము. ఇంకా ఇది మా పుట్ట. మరి మేమెందుకు వదిలి వెళ్ళాలి? చూడు, చలి చాలా విపరీతంగా ఉంది. ఇప్పుడు వెళ్ళిపోండి, లేదంటే తర్వాత వెళ్ళలేరు కూడా. ఇప్పుడు 2 చీమల మధ్య గొడవ మొదలైంది. అప్పుడే గొల్లబామ కూడా అటువైపు నుంచి వెళుతోంది. ఏంటిది? ఈ చీమల పుట్ట నుండి ఎందుకు అరుపులు వినిపిస్తున్నాయి? ఆ గొల్లబామ వెంటనే లోపలికి వెళ్ళింది. అది ఎగురుకుంటూ వెళ్లి చీమల ముందు నిలబడింది. ఏంటి విషయం? ఎందుకు మీరందరూ ఇలా అరుచుకుంటున్నారు? అన్నయ్య, ఒకసారి చూడు, ఈ చీమ మా మీద దౌర్జన్యానికి వస్తోంది. చెప్తోంది పుట్టని ఖాళీ చెయ్యాలని. ఏంట్రా, మీరెందుకు వీళ్ళని ఇక్కడ నుండి వెళ్ళమంటున్నారు? ఇది వాళ్ళ ఇల్లు. ఇంకా దీంట్లో పెట్టిన ఆహారం కూడా వీళ్ళదే. మాకు ఉచిత సలహాలు ఇవ్వడానికి ప్రయత్నించకు. నీ పని నువ్వు చూసుకో. ఇక ఇక్కడ నుండి వెళ్ళిపో, అర్థమైందా? అవునా? నేను నా పని చూసుకోవాలా? సరే, నేనేం చేయగలనో నీకు చూపిస్తాను. అప్పుడు ఆ గొల్లబామ గాల్లోకి ఎగిరి చీమలన్నింటినీ కొట్టడం మొదలుపెట్టింది. అయ్యో అయ్యో అయ్యో, వీడు మా వీపుల్ని విరిచేస్తాడేమో. వెళ్ళిపోతామన్నా వెళ్ళిపోతాము, ఆగు. అది విని గొల్లబామ ఆగిపోయింది. ఇంకా చీమలన్నీ అక్కడ్నుంచి పారిపోయాయి. చాలా బాగా చేశావన్నయ్య, మీకు చాలా చాలా ధన్యవాదాలు. ఏమీ పర్వాలేదు ప్రియమైన చీమలు, ఇంక నేను వెళ్తాను. పుట్ట నుంచి వచ్చేశాక తను సాయంత్రం వరకు తిరుగుతూనే ఉంది. ఇప్పుడు చలి బాగా పెరిగిపోయింది. తనకి ఆకలి కూడా వేస్తోంది. ఇంకా ఎగరడంలో కూడా బాగా ఇబ్బంది పడుతుంది. అయ్యో, నేల మీదంతా మంచుతో నిండిపోయింది. ఒక గడ్డిపోచ కూడా కనిపించట్లేదు. మరి నేనింక ఏం తినాలి? తను ముందుకు వెళ్లాలనుకుంటుంది కానీ చలి కారణంగా తన రెక్కలు కూడా ఆడించలేకపోయింది. ఇంకా ఆ చల్లటి గాలి తనని వెనక్కి లాక్కుపోయింది. ఆ! గాలితో పాటు తను ఎగురుకుంటూ తను చీమల పుట్టలోకి వెళ్ళిపోయింది. ఇంకా తనను చూసి చీమలు చాలా ఆశ్చర్యపోయాయి. అయ్యో, ఇది అన్నయ్య కదా? ఈయనని ఈ విధంగా ఎవరు చేశారు? చూస్తుంటే చలి కారణంగా తన శరీరం మొత్తం బిగుసుకుపోయింది. మనం వెంటనే ఏదో ఒకటి చెయ్యాలి. మనం ఏవైతే చెక్కలు భద్రపరిచామో నువ్వు వాటిని తీసుకొచ్చి తన ముందు పెట్టి నిప్పంటించు. అప్పట్లోగా నేను ఆహారం నుండి కొన్ని ఆకుల కోసం చూస్తాను. ఇప్పుడు చీమలు గొల్లబామ ముందు కొన్ని చెక్కలు ఉంచి నిప్పును వెలిగించాయి. అలా చెప్పి చీమల రాణి ఒక మూలకు వెళ్ళింది. ఎక్కడైతే అవి వాటి ఆహారాన్ని భద్రపరిచాయో ఆ చీమరాణి అక్కడ ఉన్న ఒక జామకాయ ఆకును తీసుకుని తను తిరిగి గొల్లబామ దగ్గరకు వచ్చింది. మిగతా చీమలేమో అంతలోపు గొల్లబామ ముందు నిప్పును వెలిగించాయి. ఇప్పుడు తన కళ్ళు తెరుచుకున్నాయి. ఈ మంట ముందు చాలా సుఖంగా ఉంది. మీ అందరికీ చాలా ధన్యవాదాలు. ఇందులో ధన్యవాదాలు చెప్పాల్సిందేముందన్నయ్య? మీరే కదా మమ్మల్ని ఆ చీమ నుండి రక్షించారు. ఒకవేళ మీరలా చెయ్యకపోతే మీలాగే మేము కూడా చలిలో ఇరుక్కుపోయి ఇబ్బంది పడేవాళ్ళం. కానీ మీరు చెప్పిన మాట నేను పట్టించుకోలేదు. ఒకవేళ నేను ఆహారాన్ని భద్రపరుచుకొని ఉంటే ఇప్పుడు నేను ఆకలితో ఉండేవాణ్ణి కాదు. మీరు ఆకలితో ఉండాల్సిన అవసరమేం లేదు. ఈ పచ్చాకు తీసుకోండి. ఓరి నాయనో, ఇది జామకాయ ఆకు కదా? ఇదైతే నాకు చాలా ఇష్టం. అలా చెప్పి గొల్లబామ ఆ ఆకును తినడం మొదలుపెట్టింది. మంట ముందు కూర్చున్నాక తన చలి పోయింది. ఇంకా ఆకును తిని తన ఆకలి కూడా పోయింది. తను ముందులాగే బాగైపోయింది. వచ్చే ఏడాది నుండి నేను కూడా మీలాగే ఆహారాన్ని భద్రపరుచుకుంటాను. ఇంకా మీతో పాటు ఇక్కడే ఈ పుట్టలోనే చలికాలాన్ని ప్రశాంతంగా గడుపుతాను. అది విన్నాక చీమలన్నీ సంతోషించాయి. ఇంకా అన్నీ ఆ మంట ముందు కూర్చుని మాట్లాడుకోవడం మొదలుపెట్టాయి.